హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో ఉలెన్ని ఉపయోగించి అందమైన అమ్మాయి బొమ్మను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఉలెన్ డాల్. ఈ బొమ్మ అయితే చూస్తానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఈజీగా కూడా ఉంటుంది. మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి కావాల్సిన వస్తువులు ఏదో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు: ఊలు, నేను 3 కలర్స్ తీసుకున్నానండి. తర్వాత కార్డ్బోర్డ్ షీటు, స్కేలు, కత్తెర. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకు 16 సెంటీమీటర్లు స్కేల్తో 16 సెంటీమీటర్లు పొడవు అయితే మనం తీసుకోవాలండి. కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని దాన్ని మనం 50 రౌండ్స్ వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 50 రౌండ్స్, 50 రౌండ్లు అయితే ఊళ్ళు చుట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మరీ టైట్గా లాగకూడదు, మరీ లూజ్గా వేయకూడదండి. మీడియంగా చుట్టేసుకోవాలి. అయిపోయినండి. 50 రౌండ్స్ కట్ చేసేసుకుందాము. తర్వాత నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఊలు కొంచెం తీసుకున్నానండి. ఒక పీస్ కట్ చేసేసుకొని ఒకవైపున దాన్ని ముడి వేస్తున్నానండి. ముడి వేసిన తర్వాత దాన్ని బయటకైతే లాగేస్తున్నాను కార్డ్బోర్డ్ షీట్ నుంచి. తర్వాత అయితే ఆ ముడిని టైట్గా లాగేసుకొని ఇంకొక ముడి ఊడకుండా గట్టిగా వేసేసానండి. వేసేసిన తర్వాత ఇక్కడ నేను బ్లాక్ ఎందుకు తీసుకున్నానంటే అటువైపున నేను ఈ బ్లాక్ ఎక్కడైతే ముడేసాను అటువైపున హెడ్గా వాడుకుంటానండి. అంటే అటువైపు తలని పెడతాను, అందుకని నేను అక్కడ బ్లాక్తో ముడేసాను. కింద వైపున ఊల్ని కట్ చేసేస్తున్నానండి. ముడి వేసుకున్న వైపు కాకుండా ఆపోజిట్లో కింద వైపున ఉన్న ఊల్ని, మడతలో ఉన్న ఊల్ని కట్ చేసేసానండి. తర్వాత దీన్ని సరిగ్గా సరి చేసుకొని పీసులు నేనైతే కొంచెం క్లాత్ని రౌండ్గా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లోపల పెట్టేసేసి ఊళ్ళని కప్పేసేయాలండి. చూడండి, ఈ విధంగా మనం దారాన్ని సరి చేసేసుకోవాలి. హెజ్జు తగ్గులు లేకుండా, లావు సన్నం లేకుండా మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు సర్దేసుకొని ఇక్కడ నేను వైట్ కలర్ ఊల్ని ఒక ముక్క తీసేసుకొని 3-4 రౌండ్స్ చుట్టేసిన తర్వాత నేను అది గట్టిగా 2 ముళ్ళు వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం ఊలైతే ఉంచేసేసి మిగతాది కట్ చేసేసానండి. తర్వాత కింద ఉన్న ఊలంతా సరి చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ 12 సెంటీమీటర్ల పొడవు ఉన్న కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని 15 రౌండ్స్ అయితే మనం చుట్టేసుకోవాలండి. ఇప్పుడు బ్లాక్ 15 రౌండ్స్ చుట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనం తల మీద హెయిర్గా వాడతామండి. ఇందాక అక్కడ బ్లాక్ కలర్ ఊలుతో నేను ఎందుకు ముడి వేసానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందండి. ఈ విధంగా అయితే పెట్టేసుకొని అడ్డంగా ఆల్రెడీ మనకు బ్లాక్తో ముడేసుకున్నాం కాబట్టి అదే థ్రెడ్స్తో అదే ఊలుతో మనం సమానంగా పెట్టుకొని చూసుకొని ముడేసేసుకోవాలండి. సమానంగా ఉంది అని చూసుకున్న తర్వాత గట్టిగా బిరుగా లాగేసేసి టైట్గా ముడేసేసుకోవాలండి. నేను 3 సార్లు ముడేసేసాను. తర్వాత దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ చివర్లో కట్ చేసేసుకొని మనం హెడ్ ఎటువైపు అయితే మనం ఫేస్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్లో హెడ్గా పెట్టుకొని వైట్తో ముడేసేసానండి. హెయిర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇందాక 12 సెంటీమీటర్లతో కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాం కదండి, అదే కార్డ్బోర్డ్ షీట్ 12 సెంటీమీటర్లది తీసుకొని ఒక 9 రౌండ్స్ అయితే పింక్ కలర్ ఊలు 9 రౌండ్స్ చుట్టుకోవాలండి. నేను 9 రౌండ్స్ చుట్టేసేసాను. ఇప్పుడు దీనికి ఒక చివరన వైట్ కలర్ ఊలు తీసుకొని 2-3 రౌండ్లు చుట్టేసి తర్వాత టైట్గా ముడేసేసేయాలండి. 2-3 వేసిన తర్వాత చివర్లో కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ముడి వేసిన దానికి ఆపోజిట్లో ఉన్న ఊల్ని, జాయింట్స్ ఉన్న ఊల్ని కట్ చేసేసుకొని మనం 9 రౌండ్లు వేసుకున్నాం కాబట్టి ఈ ఊలు మొత్తం 18 వస్తుందండి.
18 లైన్స్ వస్తుంది. 6 ఒక్కొక్క దానికి 6 తీసుకొని 3 లైన్స్ తీసేసుకొని మనం జడని అల్లుకున్నట్టు అల్లేసేసుకోవాలండి. అయిపోయింది. చివరైతే మరలా ఊలు కొంచెం వైట్ ఊలు తీసుకొని గట్టిగా 2-3 రౌండ్లు వేసేసి గట్టిగా ముడి వేసేసుకోవాలండి. అయిపోయింది. ఎక్స్ట్రాస్ని కట్ చేసేస్తున్నామండి. చూడండి, మనకి హెడ్ కింద అయితే ఓన్లీ హాఫ్ సపరేట్ చేసేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అది హ్యాండ్స్ లాగా మనం మధ్యలో పెట్టేసేసి అటు ఇటు సమానంగా ఉండేటట్లు చూసుకొని కింద మరలా వైట్ ఊలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అరేంజ్ చేసుకొని మనం గట్టిగా ముడి వేసేసుకోవాలండి. ఇది నడుము దగ్గర కాబట్టి నేను 2 ముళ్ళు వేసిన తర్వాత ఒక ఉచ్చుముడిలాగా కుచ్చొచ్చేటట్లు వేశానండి. చూస్తానికి బాగుంటుందని. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు పెట్టేసుకోవచ్చండి. మనకు నచ్చినట్లు డెకరేషన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పీసెస్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను ముడేసానండి. మనకు డాల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి డాల్ ఎంత చక్కగా ఉందో. వీటికి కళ్ళు అయితే అవసరం లేదండి. మీకు పెట్టుకోవాలనిపిస్తే ఇదిగోండి ఇట్లా నేనైతే మిరియాలు వాడుతున్నానండి. 2 వైపులా అటొకటి ఇటొకటి మిరియాలు అయితే లోపలికి నెట్టేసానండి కొంచెం కనపడేటట్లు. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. చూశారు కదండి ఎంత చక్కగా ఉందో ఆడుకోవడానికి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. మీ పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ మనం కబోర్డ్స్లో అలంకరణగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం పెద్ద డాల్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి. రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి.